వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కప్పట్రాళ్ల మాజీ ఎంపీపీ రామచంద్ర నాయకుడికి తప్పిన ప్రమాదం దేవనకొండలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఎంపీపీ వాహనం ఖమ్మం జిల్లాలో ఉధృతంగా మారిన వామపక్షాల ర్యాలీ నిరసన చేపట్టిన నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే ప్రేయర్ పవర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించినప్పుడే దేశ అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలో రాత్రి వేళలో గొర్రెల కాపరులు మంటలు కాయగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ విష్ యు మెరీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మరియు పేదవాళ్లకు సేవలను చేకూరి క్రైస్తవ సమాజం చాలా సేవలు అందిస్తున్న సమాజం. ఆయన ప్రేమతోటి బోధించి సమాజంలో మార్పును తీసుకురావాలని, సమాజంలో చెడును తొలగించి మంచిని తీసుకురావాలని తన జీవితాన్ని దారిపోసినటువంటి మహానుభావుడు జీసస్ క్రైస్ట్. అందుకనే అనేకమైనటువంటి విద్య, వైద్యము, ఉపాధి అనేక రంగాల్లో సేవలు అందిస్తున్నటువంటి నేను మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు. ఎక్కడైతే మహిళలను గౌరవిస్తారో ఆ దేశమే బాగుపడుతుందని నేను మీకు హృదయపూర్వకంగా చేస్తాను. మహిళలను బాగా ఆదరించాలి, మహిళలను గౌరవించాలి, మహిళలను ఎక్కడ కూడా అవమానపరచకూడదు, మహిళలను ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళాలి. అందుకనే మహిళలను చాలా గొప్పగా చూసేటువంటి సమాజం మీ అందరూ కూడా నేను తల వంచి మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ పెద్ద సంఖ్యలో మీరు పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో మీకు ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే క్రైస్తవులు కూడా మీ అందరికీ భారతదేశంలో మిగతా సమాజంతో పాటు మీకు కూడా సమానమైన హక్కులు ఉన్నాయని మీకు అన్ని విధాలుగా భారత ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో, అన్ని ప్రభుత్వం యొక్క పథకాల్లో మీకు వాటా తప్పకుండా లభిస్తుందని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తాను. అది ఇల్లే కానీ, ఉద్యోగాలే కానీ, లేక చదువు కానీ, ఈ మూడులో మీకు అదేవిధంగా మతాన్ని కూడా గౌరవించి అన్ని మతాలను సమానంగా చూసేటువంటి భారతదేశంలో మనందరం కూడా అన్నదమ్ములుగా మెరగాలని నేను మీకు హృదయపూర్వకంగా భావిస్తాను. అందరం కూడా హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా అందరం కూడా 125 కోట్ల మంది భారతీయులు మనందరం కూడా ఒకటే అనేటువంటి భావన నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కర్నూలు జిల్లా దేవనకొండ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బల్లార రహదారిలో మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు స్కార్పియో వాహనం టైరు పగిలి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు తలారి రాజుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనలో కప్పట్రాళ్ల ఎంపీపీ రామచంద్ర నాయకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అట్లా గుద్దడం వల్ల మంచిగా ఏమైంది మేడం కూడా సార్
नाम ले लेते कहीं नंबर కూడా ये केनी अरे मंचूर రమ్మరా బండి రమ్మని ఇక మానవ హక్కుల రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అమలు చేసిన ఎన్ఏసీ సిఏపీ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ ఖమ్మం నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. వామపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఉధృతంగా మారింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వామపక్ష నాయకులను అరెస్టు చేసి టూటాన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక విజయవాడ బెజవాడలో విషాదం నెలకొంది. గుడివాడకు చెందిన లోకేష్ నాగ గౌతమి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ జంట గాంధీనగర్ జగపతి హోటల్లో ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో నాగ గౌతమి మృతి చెందగా లోకేష్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న లోకేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగ గౌతమి ఓ ప్రైవేట్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తుంది. ఈ ఘటనపై బెజవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ రవీందర్ మాట్లాడుతూ స్కూల్ కాలేజ్ విద్యార్థులకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, ఫోక్సో, షీటింగ్స్, మహిళా చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఉమేందర్, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రావు, ఎన్టీపీసీ ఎస్ఐ ఉమాసాగర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సీపీఎం సేవలను వినియోగించుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఏ సిస్టర్ కూడా, ఏ చెల్లెమ్మ, ఏ తల్లి, ఏ అక్క కూడా వెనుకకు పోకుండా ధైర్యంగా ఒక 100 మనబీలకు వల్లాలే పచ్చని బాగానాల్లో పసిడి సిరులు పండాలే, పసిడి సిరులు పండాలే, పసిడి సిరులు పండాలే. గోదావరి కృష్ణమ్మలు మనబీలకు వల్లాలే. చాలా బాగా రియాక్ట్ అయ్యారు వాళ్ళు. ఎక్సలెంట్ అది వాళ్ళ పద్ధతి. ఎందుకు చెప్పారంటే ఇప్పటికే మనము ఆడపిల్ల అంటే ఉమెన్ రేషియో తీసుకుంటే 9:40, 9:50 ఉంది, అంతేనా? ఇప్పటికే తక్కువ ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇంకా తప్పుడు పని చేసి జైలు పోతే ఇంకా తగ్గిపోతారు. కాబట్టి అది మీద ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జీవితం అనేది చాలా గొప్పది. మనం పుట్టడమే మిరాకిల్, అంతేనా? రైట్. ఆ అదృష్టం భగవంతుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంటుంది. ఓకేనా? సేవ్ బాయ్స్. సరే, ఇప్పుడు బాయ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ తరఫున కూడా ఒక మాట. రైట్ రైట్. ఒక సినిమాలో మనం చూస్తాం, అమ్మాయిని డ్యూటీ చేస్తుంటే మనకు చాలా కోపం వస్తుంది. బయట ఎవరో చేస్తుంటే మనకు సంబంధించిన పర్సన్ మనం చేస్తే కూడా మనకు చాలా కోపం వస్తుంది. వస్తుందా? మనం బయట వాళ్ళు చేస్తే వాళ్ళు కూడా అదే కోపం వస్తుంది. రాకపోతే వాళ్ళ శక్తి తక్కువ ఉందనుకోండి, వాళ్ళకు అన్యాయం లేదనుకోండి, వాళ్ళకు వేరే వాళ్ళు లేరనుకోండి, పోలీసు ఉంటారు వాళ్ళు కూడా, అంతేనా? ఇది మీకు కల్పించాల్సిన బాధ్యత. మీకు భరోసా అన్నది కల్పించడం మా ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ రన్ చేసిన మా పోలీస్ టీంకు
అంతకంటే బాగా దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకొచ్చిన మా కళాబృంద టీంకు ఆదరణ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మన ఇంటి పక్క వాళ్ళే లిఫ్ట్ అడిగి తీయరు, మనకి తెలిసిన లిఫ్ట్ అడిగి తీయరు. ఇప్పుడు పోలీసులు ఒక క్యాబ్ పంపిస్తున్నారు కాబట్టి మీరు ప్రతి విషయాన్ని కూడా పోలీసు యూజ్ చేసుకోవచ్చు. జనరల్గా మీకు ఎట్లా ఉంటుందంటే రామ్ రోషన్ సినిమాలలో చూస్తుంటాం, టీవీలలో చూస్తుంటాం, అటువంటి పోలీసే ఉంటుందండి. యూ కెన్ విజిట్ అవర్ పోలీస్ స్టేషన్స్. నెక్స్ట్ ఇప్పుడు మీ ప్రిన్సిపల్ గారు కూడా చెప్తాను, ఓపెన్ హౌస్లో మీరు ఒకసారి మా పోలీస్ స్టేషన్ విజిట్ చేయాలా, ఎన్టీపీసీ కానీ రామగుండం కానీ ఒకసారి చూస్తే మా పోలీసింగ్ ఎట్లా వర్క్ చేస్తాం, ఏ రకంగా పనిచేస్తుందని కూడా మీకు కూడా తెలుసుకోవాలి. ఏదో జనరల్గా మేము రావడము మాట్లాడమే కాదు, హౌ పోలీస్ ఆర్ ఫంక్షనింగ్, ఎంత పని చేస్తున్నామని. ఈరోజు గోదావరి కానీ ఒకప్పుడు చాలా సమస్యలు ఉంటాయి, రౌడీజం ఉండేది, గొడవలు అయితే అనేది. మరి మధ్య చాలా తగ్గిపోయింది, అవునా కదా? దానికి కారణం ఏం తెలుసా? మేము సిటిజన్ ఫ్రెండ్లీ అంటున్నాం. అంటే ఫ్రెండ్లీ పోలీసింగే. ఎవరితోని? ఎవరైతే మంచిగా ఉంటారో, లా అబైడింగ్ ఉంటారో వాళ్ళతోనే మాత్రమే మంచిది. తప్పు చేసిన మీద ఇప్పుడు మా సబ్ డివిజన్లో నేను 14 మంది మీద పీడీ యాక్ట్ చేసినాను. అంటే ఒక 1 year జైల్లో ఉంటారు వాళ్ళు, బయటికి రారు వాళ్ళు. తర్వాత కాడనే సెర్చ్ అని ప్రోగ్రామ్ చేస్తున్నాము, ఆపరేషన్ చెబుతర ప్రోగ్రామ్ చేస్తున్నాం. రాత్రి పూట 10 తర్వాత ఎవరైతే రిఫ్రాఫ్గా అక్కడ తిరుగుతున్నారో వాళ్ళందరినీ లిఫ్ట్ చేసుకుపోతున్నారు. ఈ రకంగా కంట్రోల్ చేస్తున్నాం. డే టైంలో కూడా విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది. ప్రతి దగ్గర కూడా పోలీసు పాయింట్ బుక్స్ పెడుతున్నాము, పెట్రోలింగ్ ఇంటెన్సిఫై చేసినాము. అందుకనే మీరు ఫోన్ చేయగానే వితిన్ 5 minutesలో వచ్చేస్తాం పోలీసులు. ఎందుకు? ఏరియాలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటాం. మోటార్ సైకిల్ మీద చేస్తారు బ్లూ కోల్ట్ వాళ్ళు, బ్లూ కోల్ట్ అంటారు. మోటార్ సైకిల్ మీద తిరిగే వాళ్ళు బ్లూ కోల్ట్ అంటారు. ఇప్పుడు ఇన్నోవా వెహికల్ తిరిగే వాళ్ళను పెట్రోల్ వెహికల్ అంటారు. తర్వాత ఎస్ఐకి ఒక వెహికల్ ఉంటుంది, సిఐకి ఒక వెహికల్ ఉంటుంది, డిఎస్పీకి ఒక వెహికల్ ఉంటుంది. ఏ అవసరమైనా మేము ఇమీడియట్గా వచ్చేస్తాం. కాబట్టి యూ ఆల్వేస్ యూజ్ ద పోలీస్. పోలీస్ యూజ్ చేయాలంటే 100 చేయాలి. తర్వాత ఎవరైతే సెల్ ఫోన్స్ ఉన్నాయో మీరు హాకై కూడా యాప్ ఒకటి ఉంది, హాకై కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎప్పుడైనా కానీ దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, మీరు అప్డేట్ కావచ్చు. ఇక వనపర్తి జిల్లాలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాల వారికి సమన్యాయం చేస్తుందని అన్నారు. అనంతరం పాస్టర్లు మంత్రికి శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్వేతా మహంతి మరియు జిల్లా ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక విందు కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదర సోదరి మండలందరికీ, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి శ్వేతా మహంతి గారికి, అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ సంతోష్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆత్మీయులు శ్రీ డాక్టర్ రవికృష్ణన్ గారు, ఇతర పెద్దలందరికీ, పాస్టర్స్కి, అదేవిధంగా ఈ కమిటీ సభ్యులందరికీ, పాత్రికేయ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. అందరికీ క్రిస్మస్ పర్వదిన ముందస్తు శుభాకాంక్షలు. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. మొన్న ఆడిటోరియంలో జరిగినటువంటి వేడుకకు కూడా నేను హాజరు కావడం జరిగింది. ఆ రోజు కూడా అక్కడ ఉన్నటువంటి సోదర సోదరిమణులు, అదేవిధంగా పిల్లలు అందరితో కూడా ముచ్చటించి ఆ రోజు కూడా నా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే ఆలస్యమైంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కలెక్టర్ గారు చెప్పినటువంటి విషయాల యొక్క కొనసాగింపుగా 2 విషయాలు మీ కోరికలను దృష్టిలో పెట్టుకొని, ఒకటి కమ్యూనిటీ హాల్ గురించి ప్రస్తావించినారు. స్థల అన్వేషణలో ఉన్నాం, స్థలమే ప్రధానమైన సమస్య. ఒకసారి స్థలం ఖరారైతే నిధులు నేను ఏ రకంగానైనా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రత్యేకంగా తీసుకొని వచ్చి మీకు ఒక సుందరమైనటువంటి ఇక్కడ కళాభవన్ను క్రీస్తు స్మరణ చేసుకోవడం కోసం, మీరు తరచుగా మీ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం కోసం ఒక భారీ కళ్యాణ మండపం, ఒక భారీ కమ్యూనిటీ హాల్ను నేను నిర్మాణం చేపిస్తాను. అదేవిధంగా స్థలం పరేల్ గ్రౌండ్కి సంబంధించినటువంటి స్థలం, అది ఏడాది కాలమే అయింది. నేను ఎన్నికై మొన్న 13వ తేదీ నాటికి నేను చెప్పిన ఆ రోజు మిత్రులు రంగస్వామి గారు, పరంజ్యోతి, ఇతర మిత్రులు కూడా ఉన్నారు, భాస్కర్ ఇతర మిత్రులు కూడా ఉన్నారు. ఆ రోజు విజయ్, ఇంకా ఇక్కడ ఉన్న మిత్రులు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు.
స్థలము ఒకవేళ యాక్సెసిబుల్గా మనకు టౌన్కి అందుబాటులో ఒకవేళ దొరకని పరిస్థితి ఉంటే ప్రత్యేకంగా ఏదైనా కొనైనా సరే నా హ్యాంలో నేను చేపిస్తా అని చెప్పి మాట ఇచ్చిన అంటే నా మాట కట్టుబడి ఉన్నా. అయితే ఇటీవలి కాలంలో మొన్ననే పోయిన వారం 10 రోజుల క్రితం ఒక ప్రత్యేక ప్రావిజన్ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రావిజన్ ఒకటి కల్పించినటువంటి దాన్ని ఆసరా తీసుకొని గౌరవ కలెక్టర్ గారు నాకు సూచన చేయడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది, మీరు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఇది రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడేటువంటి అంశం ఉంది సార్ అని చెప్పి నాకు వారి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వారికి నేను ధన్యవాదాలు అర్పిస్తున్నా. దాని మూలంగా ఒక 2.5 ఎకరాలు అంటే 1 హెక్టార్ భూమి ఫారెస్ట్లో ఉండేటువంటి దాన్ని కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నా. ఒకవేళ ఆ ప్రయత్నం ఫలిస్తే చాలా సంతోషం. ఒకవేళ ఆ ప్రయత్నం ఫలించని పరిస్థితులలో మనం ఇటు కాసింనగర్ రూట్కి ఏదైనా సరే ఒక ప్రభుత్వ భూమి దొరకని పరిస్థితులలో పట్టా భూములైనా సరే అందరం కొందాం. నేను నా నెల జీతంకి వెళ్ళి ఇస్తా. 1 నెల కాకపోతే 2 నెలలు 3 నెలల జీతం ఇస్తా. మిగతా కొంతమంది మిత్రుల యొక్క సహకారం తీసుకొని తప్పకుండా అవసరమైనటువంటి స్థలాన్ని మనం సేకరించి మనం దాన్ని మీ బృందావనం కోసం తప్పకుండా వినియోగిద్దామని చెప్పి నేను మనవి చేస్తూ, విద్యాపరంగా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని రకాల సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్య అన్నింటికి మించినటువంటి ఒక పదునైనటువంటి ఆయుధం. వ్యక్తి వికాసానికి కానీ సమాజ వికాసానికి సమాజ ఉన్నతికి కానీ విద్యనే అంతిమమైనటువంటి ఆయుధం. ఇవాళ మీకు తెలుసు, ప్రపంచంలోని అన్ని దేశాలలో ఏవైతే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఉన్నాయో అక్కడ విద్యలో ఎవరు వెనుకబడి లేరు. విద్యలో వాళ్ళు ముందున్నారు. వాళ్ళే కాదు, వాళ్ళకంటే 2, 3, 4 జనరేషన్స్ వాళ్ళు ముందున్నారు. ఆ కారణంగానే సమాజం పరిస్థితుల్ని, బాహ్య ప్రపంచాన్ని, వర్తమానాన్ని అర్థం చేసుకోవడం కోసం ఆ విద్య వాళ్ళకి ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి ఇవాళ ప్రపంచ జ్ఞానాన్ని వాళ్ళు ఆర్జించి సమకాలీన సమాజంలో ప్రపంచంలో వాళ్ళు ఎక్కువ నాగరికంగా బతకడానికి వాళ్ళకి ఆస్కారం ఏర్పడింది. మనలో గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలోని జనగామ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దల దినేష్ మాట్లాడుతూ నిరుపేద రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రాలు అందజేశారని, అయినా అధికారులు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇకనైనా అధికారులు స్పందించి పాస్ పుస్తకాలు ఇవ్వాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు జనగామ గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగిన సందర్భంగా జనగామ గ్రామంలో ఉన్న సర్వే నెంబర్ 427, 66/A, 411 మరియు 333 సర్వే నెంబర్లలో గ్రామానికి చెందిన నిరుపేద దళిత రైతులు గత 40 సంవత్సరాల నుండి భూములు కాస్తు చేసుకుంటా ఉన్నారు. అట్టి వారికి భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుండి సిపిఐ పార్టీ పక్షాన, అదేవిధంగా నిరుపేద దళిత రైతులు కూడా సంబంధించిన రెవెన్యూ అధికారులకు, జిల్లా కలెక్టర్కు మరియు ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్లకు ఎన్నోసార్లు పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తులు చేసినప్పటికీ ఇప్పటి వరకు వారికి పట్టాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము సిపిఐ పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది సరైన విధానం కాదు. అధికారులు గ్రామ నిరుపేద రైతులను దృష్టిలో పెట్టుకొని, వారి కుటుంబాల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని వెంటనే వారికి ఆ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి వారి కుటుంబాలను, ఆ దళిత రైతులను ఆదుకోవాలని చెప్పి సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇదే సర్వే నెంబర్లో కొంతమంది వ్యక్తులకు పట్టాలు సిపిఐ పార్టీ పక్షాన భూపోరాటం సందర్భంగా ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా వారికి కూడా ఇవ్వలేదు కాబట్టి వెంటనే వారికి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాను. దాదాపు 23 మంది రైతులకు ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు ప్రభుత్వం. గత 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా కానీ మరి 23 మంది రైతులకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని కమ్యూనిస్ట్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కొంతమంది వారికి అండగా ఉండి వీరికి పట్టాలు చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ దళిత నిరుపేద రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ప్రభుత్వం నుంచి ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ ఒక్కటి కూడా ఈ 23 మంది రైతులకు వర్తించడం లేదు. ఎంఆర్ఓలు మారుతూ ఉన్నారు, కలెక్టర్లు మారుతూ ఉన్నారు, విఆర్ఓలు మారుతూ ఉన్నారు, చివరికి ప్రభుత్వాలు కూడా మారుతూ ఉన్నాయి. కానీ రైతుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. రైతులకు పట్టాలు రావడం లేదు. పట్టాలు అడిగితే అవసరమైతే మీకు పట్టాలు లేవని చెప్పేసి ఈ మోక మీద ఉన్నటువంటి రైతుల భూములను ఇంకొకరు కబ్జాలు చేస్తూ ఉన్నారు, ఇంకొకరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు, ఇంకొకరు పట్టాలు చేసుకుంటా ఉన్నారు, కానీ కేసులు పెడతా ఉన్నారు. కానీ వీళ్ళకి మాత్రం పట్టాలు వచ్చే పరిస్థితి లేదు. మరి ఇందులో భాగంగా ఈరోజు జనగామ ప్రాంతంలో రెవెన్యూ సదస్సు జరిగితే కమ్యూనిస్టు పార్టీ పరంగా ఈ పట్టాలు రాని రైతులకే మరి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా ఇప్పిస్తామని మరి హామీ ఇచ్చారు. కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఒకవేళ ఈ రైతులకు పట్టాలు ఇవ్వకపోతే జనగామ ప్రాంతం నుంచే ఈ దళిత రైతులు నిరుపేద రైతులతోటే మరి అర్ధనగ్నంగా రామగుండం ఎంఆర్ఓ కార్యాలయానికి పాదయాత్ర పెట్టి ఈ అధికార యంత్రాంగాన్ని మెడలు వంచి పట్టాలు సాధించుకుంటామని ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ పరంగా హెచ్చరిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమాల గురుకుల పాఠశాల విద్యార్థినులు క్రీడల్లో తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థినులు జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బంగారు, వెండి పతకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ లలితాదేవి, ఫిజికల్ డైరెక్టర్ మౌనిక తెలిపారు. దూమాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ భూపాల్లో జరిగిన 2వ జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో బాక్సింగ్, కరాటే, రెజ్లింగ్ క్రీడల్లో 2 బంగారు, 2 వెండి పతకాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట స్కూల్ దుమాల నేను కోచ్గా రీసెంట్గా జాయిన్ అయ్యాను. సెకండ్ ఈఎంఆర్ఎస్ నేషనల్ లెవెల్ భోపాల్ మధ్యప్రదేశ్ స్టేట్ అండర్ 14 అండ్ అండర్ 19 గర్ల్స్ వచ్చేసి 6 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ అండ్ 1 బ్రాంజ్. సో ఇంతగానం సహకారమైన మన ప్రిన్సిపల్ గారు మేడం గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా ముందు ఎన్నో ఈ రెజ్లింగ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రెజ్లింగ్ని మనం మన మారుమూల ప్రాంతం నుండి తీసుకురావాలని, ఇంకా దీని సపోర్ట్గా మన మేడం, ప్రిన్సిపల్ మేడం ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఇంకా కోరుకుంటున్నాను. ఇంకా ఫలితాలు ఇంకా ముందు చాలా రావాలని అనుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మేడం గారికి కృతజ్ఞతలు తెలుపు ముగిస్తున్నాను. ఈ సంవత్సరం నేషనల్ ఈఎంఆర్ఎస్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో జరిగినటువంటి నేషనల్ గేమ్స్ దిస్ ఇస్ ద సెకండ్ టైం. లాస్ట్ ఇయర్ ఫస్ట్ జరిగింది హైదరాబాద్లో, ఈసారి భోపాల్లో జరిగింది మధ్యప్రదేశ్లో. మా స్కూల్ నుంచి 17 స్టూడెంట్స్ అండ్ కాలేజ్ నుంచి 19 స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్ సార్. అయితే అందులో స్కూల్కి 2 సిల్వర్ మెడల్స్, 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. అవి మా స్కూల్లో ఏంటంటే రెజ్లింగ్లో రావడం జరిగింది, తర్వాత బాక్సింగ్లో కూడా రావడం జరిగింది సార్. పిల్లలు దీనికోసం అని చెప్పి ఒక 10 నెల రోజులుగా బాగా కష్టపడ్డారు. అండ్ ఇన్ ద సేమ్ టైం ఇక్కడ ఒక 15 డేస్ క్యాంప్ అది కూడా నిర్వహించడం జరిగింది స్కూల్లో. వాటన్నింటిలో కూడా వివిధ రకాలైనటువంటి గేమ్స్ ఖోఖో, కబడ్డీ, హ్యాండ్బాల్, రెజ్లింగ్ వీటన్నింటిలో కూడా ఇక్కడ ఒక 100 మంది పిల్లలకి మేము శిక్షణ ఇవ్వడం జరిగింది సార్. ఈ నేషనల్ గేమ్స్కి వెళ్ళే ముందులో భాగంగా జరిగి ఇక్కడి నుంచి మేము 90 మంది స్టూడెంట్స్ని మేము భోపాల్ పంపించడం జరిగింది. ఈ క్యాంప్ నుంచి కూడా పంపిస్తే దాంట్లో మా స్కూల్కి ఈ రకంగా వచ్చాయి. తర్వాత జూనియర్ కాలేజీలో వాళ్ళు రెజ్లింగ్లో, కరాటేలో, బాక్సింగ్లో వాటిల్లో గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, బ్రాంజ్ మెడల్స్ కూడా సంపాదించుకున్నారు. కాలేజ్ తరపున 19 స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేటెడ్ సార్. దీనికి మా పిల్లలు రోజు మామూలుగా ఎక్సర్సైజ్ చేస్తూ ఆ నెల రోజులు ఇంకా పట్టుదలతోటి కృషితోటి చేసి వాళ్ళు ఈ రకంగా అందరూ పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్స్ అవి సంపాదించుకోవడం అనేటువంటిది మా పాఠశాలకు చాలా గర్వంగాను, మా అందరికీ కూడా నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చి ఇంకా బాగా చెయ్యాలి అనేటువంటి ఉత్సాహాన్ని మాలో నింపినందుకు
పిల్లలందరికీ కూడా మేము పాఠశాల తరఫున కళాశాల తరఫున కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ అభినందనలు మేము తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. కప్పట్రాళ్ల మాజీ ఎంపీపీ రామచంద్ర నాయకుడికి తప్పిన ప్రమాదం. దేవనకొండలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఎంపీపీ వాహనం. ఖమ్మం జిల్లాలో ఉధృతంగా మారిన వామపక్షాల ర్యాలీ. నిరసన చేపట్టిన నాయకులను అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.